హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి భలే ఇష్టంగా తింటారు ఆలు బ్రెడ్ బాల్స్ రెసిపీ. సూపర్ టేస్టీగా ఉండటంతో పాటు చేసుకోవటం కూడా చాలా సులువు. అన్నీ ఇంట్లో ఉండేవి హెల్తీ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసేద్దాము. దీనికోసం మనం ముందుగా ఒక బంగాళాదుంపని ఉడికించిన దానిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తరువాత ఒక ఆనియన్ తరుగు, ఒక క్యారెట్ తురుము, 4 పచ్చిమిర్చి తరుగు, ఒక టమాటో సీడ్స్ లేకుండా, అలాగే కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అరెగానో, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇవి అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ సన్నగా తరిగి ఉంచుకోవాలి, వీలైనంత సన్నగా. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని 3 తీసుకుని ఇలా ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. తరువాత ఈ ఎడ్జెస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా సెపరేట్ చేసేసుకొని ఎడ్జెస్ని మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తరువాత ఈ బంగాళాదుంప మిశ్రమంలో మనం ఈ బ్రెడ్స్ని ఇలా పౌడర్ లాగా చేసుకుని వేసుకుందాము. ఇలా వేసుకుని చక్కగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి, మరలా బాగా కలిసేలాగా. ఇలా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే ఆలులో ఉన్న తేమంతా బ్రెడ్ పీల్చుకుంటుంది మనకి చక్కగా. అప్పుడు రెడీ అయిపోతుంది బ్యాటరు. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి చేతితోటి చక్కగా. ఫస్ట్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. చూడండి, ఇప్పుడు ఇలా బాల్స్ లాగా మనం తయారు చేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న కొలతలు పర్ఫెక్ట్గా సరిపోయాయి. బ్రెడ్ పౌడర్ని కూడా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఒక చిన్న బౌలులో 1 స్పూను మైదా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా ఉండేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరలా బ్రెడ్ మిశ్రమాన్ని చక్కగా చేతితోటి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా నీళ్ళలో ఇలా డంప్ చేసి తరువాత బ్రెడ్ పౌడర్లో ఇలా కోట్ చేసేసుకోవాలి. మీరు ఈ బ్రెడ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు, బ్రెడ్ క్రమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కోట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. చలో, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లోకి మార్చేసుకుని చక్కగా వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. వెంటనే కదపకుండా కాస్త ఇవి ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 స్పూన్ల సహాయంతో ఇలా చక్కగా రెండో వైపుకి టర్న్ చేసేసుకొని ఆ వైపు కూడా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ వేయించి తీసుకోవటమే. ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. మనం ఫ్లేమ్ మీడియం కానీ హైకి మార్చామంటే పైన ఏమో వేగుతాయి కానీ లోపల సరిగ్గా ఉడకదు. ఇలా చక్కగా ఉడికించి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి కదా. ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని జాలిగరిటతో తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని తీసుకొని కొంచెం సేపు ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకునే వరకు టిష్యూ పేపర్లో ఉంచి తర్వాత మనం సర్వ్ చేసేసుకోవటమే. చూడండి, కలర్ఫుల్ పొటాటో బ్రెడ్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. మనకి నచ్చిన సాస్ తోటి సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లలైతే టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. మీరందరూ కూడా ఇలా తప్పకుండా తయారు చేసుకోండి. తయారు చేసుకుని టేస్ట్ ఎలా అనిపించిందో, మీకు ఎలా కుదిరాయో
కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్